పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక నవంబర్లో పోలింగ్ కూడా జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనులు అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతను అయితే ఖరారు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నుంచి కూడా అభ్యర్థిని ఖరారు చేసే పనులు అవుతున్నారు. ఇకపోతే ఈ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, షెడ్యూల్ కూడా విడుదలైపోయిన తరుణంలో ఇక్కడ అంటే అభ్యర్థులు ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఇక్కడ సామాన్య ప్రజలు ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 35 years. సో మరి ఇప్పుడు షెడ్యూల్ అయితే విడుదలైపోయింది ఉప ఎన్నికలకు సంబంధించి. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు పనితీరు ఎలా ఉందంటారు ఇక్కడ? గెలుపు ఓటం నిర్ణయించేది ప్రజాదీవంలో. సో ఇక్కడైతే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు 2 daysలో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. గతంలో అయితే నవీన్ యాదవ్ గారు 4 పర్యాయాలు పోటీ చేశారండి. 2 సార్లు కార్పొరేటర్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. గత 2014 ఎన్నికల్లో తను సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ సమీకరణలో తనకు ఎంఐఎం నుంచి టికెట్ రాలేదు. తన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 2018లో 19,000 ఓట్స్ అతనికి వచ్చినాయి. సో తన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తుండు. మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచిండు. తను కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజలకు పనిచేసిండు. ఏమైనా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం ఇక్కడ వాళ్ళు క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు, ప్లస్ ప్రజల మధ్యలో కూడా లేరు. వాళ్ళు ఎక్కడ కూడా ఏం లేదు. గతంలో 2018లో వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి కేవలం 8,000 ఓట్లు వచ్చినాయి. 2023లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అతను ప్రజల్లో కొద్దిగా తనకు మంచి పేరు ఉంది, తన టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి తను కొద్దిగా పార్టీని బలోపేతం చేసిండు. 25,000 ఓట్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడైతే రాజకీయ సమీకరణ పరిణామాలు అయితే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉత్కంఠ పోరు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారికి ఇస్తే బెటర్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి అయితే ఇప్పటికే సునీతను అయితే ఖరారు చేశారు కాబట్టి ఆమె కార్యాచరణ అనేది ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఏరియాకి వచ్చి ఏమైనా మాట్లాడడం కానీ ఆమె చేస్తుందనే ఆలోచన ఉందా? సో ఇక్కడైతే లోకల్గా అయితే నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ బస్సు ఫౌండర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రజల మధ్యలో ఉన్నారు. మాగంటి సునీత గారు రీసెంట్లీ రావడం జరిగింది. నవీన్ యాదవ్ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ కార్యాలయం ప్రజల మధ్యలో కూడా వస్తాడు, ప్రతి గల్లీ కూడా తిరుగుతారు వాళ్ళు. సో ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం 2 పార్టీలు బలంగా ఉన్నాయి. అంటే సునీత గారి కార్యాచరణ మెయిన్గా ఎలా ఉందంటారు? వస్తున్నారా ఇటు ఏమైనా మాట్లాడడానికి? ఆమె ఎప్పుడు బయటికి రాలేదు. ఇప్పుడు అట్లనేం లేదు. సునీత గారు అంటే ఒక్కసారి ఇక్కడికి ఆమె టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక్కసారి ప్రజలను విజిట్ చేసుకొని రావడం జరిగింది. నవీన్ యాదవ్ గారు కూడా గత 16 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. తను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు, ప్రజల మధ్యలో ఉంటారు నిరంతరం. ఇటు ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇప్పటివరకు కూడా గోపీనాథ్ గారు 3 సార్ల నుంచి గెలిపించుకుంటూనే వచ్చారు, ఆయన మంచి పని చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏమైనా సానుభూతి చూపించి వాళ్ళ వైఫ్కి వేస్తే ఆమె కూడా మంచి చేస్తారని చెప్పేసి వేస్తారు అంటారా? లేకపోతే ఇంకా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలు అటువైపే చూసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఎవరైతే చనిపోతే యునానిమస్గా ఇచ్చేవాళ్ళు గతంలో. కేసీఆర్ ఏంటంటే తను దానికి విరుద్ధంగా అంటే మనం ఇక మొత్తం మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని ఏదో అక్కడ రాజకీయ సమీకరణ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అప్పట్లో మన పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ వాళ్ళు చనిపోయినా అక్కడ పోటీలో పెట్టారు. సో అక్కడ ఏంటంటే నారాయణఖేడ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి దుబ్బాకలో అయితే మన రఘునందనరావు గెలిచిండు. అట్లా ఇంకో నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఏంటంటే ఇప్పుడు అయితే ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉత్కంఠ పోరు జరుగుతుంది. బీజేపీ పార్టీ మాత్రం వాళ్ళకు ఆశించిన ఓట్లు అయితే రావు. సో ఏదేమైనా సరే అంతిమ నిర్ణయం ప్రజాదేవుళ్ళు, ప్రజలు నిర్ణయిస్తారు. ఏదేమైనా సరే మేమైతే కోరుకుంటున్నాం ఎవరు గెలిచినా సరే వాళ్ళు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి, ప్రజలకు మేలు చేయాలి, డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా విడుదలైపోయింది కాబట్టి వస్తున్నారా ఎవరైనా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి రాలేదు, వస్తారేమో. ఇంకా ఎవరు రాలేదు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సునీతను అయితే ఖరారు చేస్తారు కాబట్టి ఆమె ఇప్పుడు తిరుగుతుంది అంటున్నారు. ఎప్పుడైనా వచ్చారా? ఇంకా అయితే ఎవరు మొదలు పెట్టలేదు. ఇంకా స్టార్ట్ చేస్తారేమో రేపు మా ఎల్లుండి మేబీ.
మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏ పార్టీ వస్తే బెటర్ అనిపిస్తుంది, ఎవరు వర్క్ చేస్తారు అనిపిస్తుంది? ఉమ్, అంటే అంతరికంతే ఉన్నారు. ఇప్పటివరకైతే మాకంటే గోపీనాథ్ ఉండే బాగానే ఉండే. ఇక ముందు ఎవరు చేస్తారు అనేది చూడాలి ఇక. ఆయన 3 సార్ల నుంచి ఆయన గెలుచుకుంటూ అవును. వచ్చారు కాబట్టి బాగా చేశాడు ఆయన. బాగా చేస్తుంది. ఇక ముందు ఎవరు వస్తారు ఎవరు చేస్తారు అనేది చూడాలి ఇక. అంటే మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ని నిలబెడితే మళ్ళీ ఆయనలాగే మంచి చేస్తారని చెప్పేసి అనే ఆలోచన కూడా ఉంది. అంటే సానుభూతి చూపించి ఆమెకు కూడా వేసే అవకాశాలు ఉన్నాయంటారా ఇక్కడ వాళ్ళు? ఉండొచ్చు కానీ అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే కొద్దిగా బెటర్. అది ఏం లేకుండా ఉంటుంది కానీ మరి కష్టం అయిపోతుంది మళ్ళీ. ఆయనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసిండు, బాగానే చేసిండు. అండ్ ఇంకా ఉంటే కూడా ఉండేమో అతను బాగా చేసుకుండు. బట్ ఇక అన్ఫార్చునేట్లీ అయినా పోయింది కాబట్టి ఇక చూడాలి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. మరి ఇక్కడ కాంగ్రెస్ నేతల యొక్క పరిస్థితి ఎలా ఉందంటారు? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నుంచి? ఇంకా అభ్యర్థి అయితే ఖరారు కాలేదనుకుంటే ఇంకా. కాలేదు. ఎవరిని పెడితే బెటర్ అనిపిస్తుంది? నాకు కూడా అంతే. ఇప్పుడైతే కొద్దిగా నవీన్ యాదవ్ అని వచ్చినారు, అతను కొద్దిగా బాగానే ఉన్నారు. చేస్తారు ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు ఆయన. వస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ సిఎన్ రెడ్డి కూడా రేహ్మద్ నగర్ నుంచి కార్పొరేటర్ ఉన్న ఆయన కూడా చేస్తా అంటున్నాడు పోటీ. నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో అంటే ఇక్కడ రేహ్మద్ నగర్ కానీ ఇక్కడ యూసఫ్ కూడా కానీ ఎవరు మంచిగా చేస్తారు? ఎవరైనా వచ్చేవారా అంతకుముందు ఎలక్షన్? నార్మల్ చూసేవాళ్ళు, బట్ అంత పర్టికులర్గా వచ్చేవాళ్ళు అయితే కాదు. మెయిన్ అయితే అక్కడ ఏది యూసఫ్ కూడా అటు సైడ్ వచ్చేవాళ్ళు. కృష్ణనగర్ ఇటు సైడ్ తిరిగే వాళ్ళు. ఇక్కడ కొద్దిగా తక్కువ. ఇక్కడ ఎక్కువ మంది ఎప్పుడు తిరగలేదు, చాలా తక్కువ. మరి ఇక బీజేపీ విషయానికి వస్తే ఎవరైనా ఇక్కడ అవకాశం ఉందా బీజేపీకి వచ్చే ఛాన్స్? అంటే అంత గట్టి పోటీ అంటే ఇక్కడ తక్కువ. అంటే ఈ ఏరియాలో ఎందుకంటే గోపీనాథ్ చాలా గట్టి. ఇక్కడ ఏ పార్టీ కూడా తట్టుకోలేదు. బట్ ఇక చూడాలి ఇక. బీజేపీ అంటే కష్టమే ఇక్కడ. అవును ఆ రెండింటికి గట్టి పోటీ ఉంటుండొచ్చు. మీరు ఎవరికి వేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఎవరికి వేస్తే బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా మంచిగా చేసుకుంటూ వచ్చింది, సో వాళ్ళ వైఫ్కి వేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో చూడాలి అది ఏందనేది అక్కడ వాళ్ళని బట్టి చూసి చేయొచ్చు. మరి కాంగ్రెస్ పాలన ఎలా నడుస్తుంది అంటారు? ఏమో అంటే నా పరంగా అయితే కొద్దిగా చాలా చాలా డల్లు, కష్టం, చాలా కష్టం తెలుస్తుంది. మొన్న ఈ వర్షం వచ్చినప్పుడు కూడా అంత ఆగమం అయిపోయింది. ఎక్కడ అయిపోయింది. ఇంకా అది క్లీన్ కూడా చేయలేదు, అట్నే ఉంది. ఇంకా కొద్దిగా కష్టంగా ఉంది. సో రేపు వచ్చే నెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. వచ్చే నెల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ ప్రాంతంలో ఎవరైనా ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడడానికి వస్తున్నారా అభ్యర్థులు? ఎలా ఉంది పరిస్థితి అంటారు? చాలామంది వచ్చారు, చెప్పాము ఇంటర్వ్యూలో. టీవీ వాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. బీజేపీ వస్తుంది. దీపక్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు. ఒకవేళ ఇక ఆయన కాకపోతే నవీన్ నాకు వస్తుంది అని అంటున్నారు. వస్తే మాత్రం పక్కా నవీన్ అన్న గెలుస్తాడు. వస్తుంది, ఆయనకే వస్తుంది అని అనుకుంటున్నాం. వస్తే మాత్రం ఆయన కంపల్సరీ గెలుస్తాడు. ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం నో ఛాన్స్. అది వేస్ట్ అయిపోయి మాగంటితోనే అయిపోయింది అది. అవును, ఏం చేసిందండి? ఏదో చేసిన కాడికి ఏదో పేరుకు తగ్గట్టు చేసిండు అంతే. ఏం పెద్దగా ఏం చేయలేదు. డెవలప్మెంట్ ఏం లేదు. ఎక్కడ ఉన్నవి అట్లే ఉన్నాయి. ఇక్కడ మంచి రోడ్డు ఉంటే రోడ్డు వాళ్ళగొట్టి రోడ్డు వేపించిండు. చాలా ఏళ్ళైంది చేసి. మంచిగా ఉన్న రోడ్లు కూడా పలగొట్టి చేసిండు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంది, మెయిన్ రెండింటికే ఉంది. నవీన్ అన్నకు సీట్ వస్తే పక్కా ఆయన గెలుస్తాడు. వస్తాయండి, అది మెల్లగా ఇదవుతుంది. దీపక్ రెడ్డి మంచి క్యాండిడేట్. రాలేదండి, ఒకసారి 2 సార్లు వచ్చారు అంతే. చేస్తారని వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేస్తారు పక్క. ఇక నవీన్ అన్నకు వస్తే నవీన్ అన్న చేస్తారు.
సో మెయిన్గా ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందంట. పోటీ అయితే దానికే ఉంది. ఇక మధ్యలో బీజేపీ ఉంది కాబట్టి గెలిస్తే గెలవచ్చు దీపక్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నవీన్ గారు ఓటర్ కార్డ్స్ పంచిపెట్టారని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. అవును, BRS మీద. నిన్ననే తెలిసింది నాకు కూడా. అన్నీ పుకార్లమ్మా. ఒకవేళ కేసు పెట్టి ఆయన రాకపోతే ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ నుంచి ఎవరైనా నిలబడితే వేస్ట్ అని చేస్తారా? వేస్ట్ అని చెప్తున్నాను. ఎవరు గెలవరు, ఇంకెవరు గెలవరు. గెలవలేరు. నవీన అయితే చాలామంది ఇక్కడ బస్సు మొత్తం ఆయన్నే రావాలని కోరుకుంటున్నారు. దానివల్ల మంచి చేస్తాడు కూడా ఆయన. రేపు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నెల ఏమో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ కార్యాచరణ అనేది ఎలా నడుస్తుంది అంటారు? ఇక్కడ ఎవరో వస్తారు పోతారు ఎవరు కరెక్ట్ లేదు. ఎవరు క్లారిటీ లేదు. వస్తారు పోతారు. మరి ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు అయినా వచ్చారా ఓటు అడగడానికి ఇప్పటి వరకు? రాలే, ఇంకా రాలేదు. రాలే. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతనైతే ఖరారు చేశారు. ఆమె పేరునైతే ఇచ్చారు, అభ్యర్థిగా ఆమె నిలబడుతుంది. సో ఆమె ఏమైనా పని చేస్తుంది అనిపిస్తుందా? ఆమెకు ఓటేస్తే కొత్తగా ఏం తీసి తెలియదు, వస్తే చూసి చేస్తారు ఎవరు. అంటే ఆమెకు కొత్త అయినా కానీ మా గోపీనాథ్ గారు చాలా పని చేశారు ఇప్పటి వరకు కూడా. మరి ఆమెను వాళ్ళ ఇంట్లో నుంచి ఆమెను నిలబెడితే ఎంతో కొంత సానుభూతి చూపించైనా కానీ ఆమె కూడా చేస్తుంది అనే హోప్ కొంతమందికి ఉంది. చేస్తుంది అనిపిస్తుందా? చేస్తుంది చేస్తుంది. ఆమె ఎవరైనా చేస్తుంది. వచ్చిందా ఏమైనా మాట్లాడింది ఇప్పటి వరకు మీతో? మాట్లాడలేమా, ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడి మరి కాంగ్రెస్ నేతల పనితీరు ఎలా ఉందంటారు? కాంగ్రెస్ నేతలు ఎవరైనా వస్తున్నారా? వాళ్ళు పాత అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు వస్తే ఏమో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడు అది ఏదో అలా నడుస్తుంది. నడుస్తుంది. మీకేమైనా అందుతున్నాయా పథకాలు ఏమైనా? ఏం గత పింఛన్ ఇస్తుండ్రు, పెన్షన్ ఇస్తుంది. ఇంకా ఇంకేం లేదు. రేషన్ కార్డ్స్ ఇంకా కొంత ఇచ్చిండ్రు, కొంత కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలేదు. ఇంకేం అందట్లేదు. కరెంట్ ఫ్రీ ఏమి ఏం లేదు. మరి ఈ ప్రాంతం నుంచి రేపు ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది? బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? చెప్పలేము. ఆ పార్టీ ఏ పార్టీ చెప్పలేదా? చెప్పలేదు. ఎవరు వస్తారో ఎవరు తెలుసు. మరి అంటే ఎవరు వస్తే ఇది చేస్తారనిపిస్తుందా? వీళ్ళు వస్తే చేస్తారు ఎంతో కొంత అనిపిస్తుందా? కాంగ్రెస్ గెలిస్తే చేస్తుంది అనిపిస్తుందా? మరి చేస్తారు. చూడాలి.